బాలయ్య, గోపీచంద్ మల్లేని కాంబోలో వచ్చిన చిత్రం వీరసింహారెడ్డి. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది. బాలయ్యను ఓ రేంజ్లో చూపించాడు దర్శకుడు గోపీచంద్ మల్లేని. పవర్ ప్యాక్డ్ మాస్ సినిమాగా తెరకెక్కిన వీరసింహారెడ్డి నందమూరి ఫ్యాన్స్కు మ్యాసివ్ ట్రీట్ ఇచ్చింది. దీంతో మరొకసారి గోపీచంద్తో సినిమా చేస్తున్నారు బాలయ్య. ఇటీవల డాకు మహారాజు మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిన బాలయ్య ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2ను చేస్తున్నారు. ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్తో బిజీగా ఉన్నాడు బాలయ్య. ఈ సినిమాను ఏడాది దసరా కానుకగా రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత గోపీచంద్ సినిమా మొదలు కానుంది. అయితే ఈసారి గోపీచంద్ మల్లేని బాలయ్యతో చేసే సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఊర మాస్ సినిమా ప్లానింగ్లో ఉన్నాడట. ఈ చిత్రానికి సీఎం అనే టైటిల్ పెడతారని టాక్ వస్తుంది. నాయకుడు అనేది ట్యాగ్ లైన్ అని సమాచారం. ఇప్పటికే బాలయ్య అఖండ 2ని పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పుడు గోపీచంద్ సినిమాను కూడా గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. ఇటీవల డాకు మహారాజు సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయగా పాన్ ఇండియా లెవెల్లో అన్ని భాషల్లోనూ మ్యాసివ్ రెస్పాన్స్ వస్తుంది. అందుకే అఖండ 2 నుంచి బాలయ్య చేసే సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలో రానున్నాయనే చెప్పాలి. ఇక NBK 111 చిత్రాన్ని 2025 సమ్మర్లో ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తుంది. కథకు సంబంధించిన వివరాలు గోపీచంద్ మల్లేని ఇప్పటికే బాలయ్యకు వినిపించగా అతని నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చిందంట. ఇక నిర్మాతల విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. చెరుకూరి సుధాకర్, సతీష్ కిలార్ వంటి ప్రముఖ నిర్మాతల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వీరసింహారెడ్డి సినిమాలో గోపీచంద్ మల్లేని స్టైలిష్ మేకింగ్, బాలయ్య మాస్ అప్పీల్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుపోతున్నాయి. అందుకే ఈ హిట్ కాంబినేషన్ రిపీట్ వార్త అభిమానుల్లో భారీ అంచనాలు కలిగిస్తుంది. బాలయ్య కెరీర్లో 111వ సినిమాగా తెరకెక్కబోతున్న ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే మొదలుపెట్టారు డైరెక్టర్ గోపీచంద్. ఇక ఈ మూవీలో హీరోయిన్స్గా చెన్నై చిన్నది త్రిష, మాలవిక మోహన్ను సెలెక్ట్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. అత్యంత భారీ బడ్జెట్తో ఈ ప్రాజెక్టును ప్రముఖ నిర్మాణ సంస్థకు KVN ప్రొడక్షన్ నిర్మించబోతుంది. ఈ నేపథ్యంలోనే బాలయ్య గోపీచంద్ ప్రాజెక్టుకు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సంగీతాన్ని అందించబోతున్నాడని అంటున్నారు. ఈ వార్తలు కనుక నిజమైతే బాలయ్య రోల్కు తన సంగీతంతో అనిరుద్ ఇచ్చే మాస్ ఎలివేషన్ మ్యూజిక్తో థియేటర్లు బద్దలవడం ఖాయం. త్వరలోనే దీని గురించి ఆఫీషియల్గా అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. అనిరుద్ బాలయ్యతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయబోతున్నాడనే క్రేజీ రూమర్ ఒకటి చక్కర్లు కొడుతుంది. కంటిన్యూగా 4 సినిమాలతో 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి రికార్డును క్రియేట్ చేసిన బాలయ్య అతి త్వరలోనే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. గోపీచంద్ మల్లేని ఒక పొలిటికల్ మాస్ స్టోరీని బాలయ్య కోసం సిద్ధం చేశారట. త్వరలోనే ఈ కాంబోలో ప్రాజెక్ట్ తెరపైకి వెళ్లనుంది. ఇప్పటికే వీరిద్దర్ కాంబోలో వచ్చిన వీరసింహారెడ్డి మూవీ సూపర్ హిట్గా నిలిచింది. ఈ హిట్ కాంబో మరొకసారి రిపీట్ అవ్వబోతుండటంతో NBK 111 పై అంచనాలు భారీగా ఉన్నాయి. మరి చిత్రం ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.